స్కూల్ విద్యార్థులు పట్టణమంతా కూడా దాదాపు 2 గంటల పాటు వన మహోత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. చెట్లు మానవ మనుగడకి ప్రాణాధారితమని, మానవ జీవకోటికి చెట్లు లేకపోతే మనుగడ కష్టమని, భవిష్యత్ తరాల వారికి ప్రాణవాయువు యొక్క విలువను అందించాలని అనేక రకాల చైతన్యపూరిత నినాదాలతో నగరమంతా చైతన్యపరిచే ఉద్దేశంతో ఆదిత్య స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులను చక్కని పౌరులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దీనిలో భాగంగా ఆదిత్య సంస్థల చైర్మన్ శ్రీ ఎన్ శేషారెడ్డి గారు, డైరెక్టర్ మేడం ఎన్ శృతిరెడ్డి గారు మాట్లాడుతూ ఇటువంటి ప్రజలను చైతన్యపరిచేటువంటి అనేక రకాల సేవలు చేయడంలో మార్పు మనతోనే మొదలవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు విద్యార్థులని మరింత అభినందిస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయ కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయ పదంలో ముందుకు సాగుతామని, అందుకు ఆదిత్య సంస్థ ఎప్పుడూ ముందుంటని తెలియజేశారు. One Mahotsav. Forest Festival is an annual one-week tree planting festival in India which is celebrated in the first week of July. It is a great traditional Indian festival. తల్లి బిడ్డ ఆకలిని తీరిస్తే ప్రకృతి ప్రపంచం యొక్క ఆకలిని తీరుస్తుంది. కనుక స్నేహితులారా, ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మార్పు మాతోనే సాధ్యం. ధన్యవాదాలు. మీరందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు. మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వనమహోత్సవ కార్యక్రమం బాగా చివరిగా ఈ రోజున ఇంత పెద్ద ర్యాలీ అంటే ఇంతమంది జనంతో ర్యాలీ చేయడం చాలా కష్టం, కానీ క్రమశిక్షణతో చాలా చక్కగా నిర్వహిస్తుంది. మరోసారి అభినందిస్తూ ప్రతి ఒక్క పెద్దలు కూడా చెప్పండి. పెద్దలు కూడా ఇప్పుడు చిస్కో మూమెంట్ వచ్చింది. చిస్కో బాగుంటుంది చెప్పారు. అది పిల్లల ద్వారా మాత్రమే ఆయన గొప్ప విషయాలు చెప్తుండే. కారణం ఏంటంటే మీ ద్వారా